ఇది చూసారా? సో మీలో ఎంతమంది కృష్ణుడి ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఇది నేను స్పెషల్గా బృందావన్ వెళ్ళినప్పుడు బృందావన్లో వేసుకోవడం కోసం ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ మీషో. సో చాలా బాగుంటుంది ఇది, చాలా బాగుంది. చూడండి కనిపిస్తుందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయికృప. ఈరోజు నేను జ్యువెలరీ హాల్ చేయబోతున్నాను. సో మ్యాక్సిమం ఇది ఏంటి అంటే గోల్డ్ జ్యువెలరీ కాదు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనమాట. నేను తీసుకోవడానికి మెయిన్ పర్పస్ నా సీరియల్స్. సో నా సీరియల్స్కి యూజ్ అయ్యే ఏవైతే జ్యువెలరీ నేను తీసుకున్నానో ఇవి కొన్ని మీషో నుండి తీసుకున్నవి. లైక్ మోస్ట్ ఆఫ్ ది 90% మీషో నుండి తీసుకున్నవి మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది మీషో హాల్ కాబట్టి. సో అలానే ఇంకొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను బయట తీసుకున్న కొంచెం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా యాడ్ చేశాను. సో నెక్స్ట్ వీడియో చేసినప్పుడు గోల్డ్ జ్యువెలరీ అండ్ ప్లస్ 10,000 ప్లస్ నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా, గోల్డ్ ప్లస్ 1 గ్రామ్ జ్యువెలరీ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు చూపిస్తాను. సో చూసేయండి. చూపిస్తున్న జ్యువెలరీ అయితే నేను సీరియల్ స్టార్ట్ చేసిన 2.5 years బ్యాక్ తీసుకున్న జ్యువెలరీ. సో నాకు ప్రైజెస్ ప్రాపర్గా గుర్తులేవు, బట్ మీకు సేమ్ ఇవే జ్యువెలరీ మీషోలో చూస్తే కనిపిస్తుంది అనమాట. సో చూపిస్తున్నాను మీషో జ్యువెలరీ. ఫస్ట్ జ్యువెలరీ ఇదన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇలా. సో ట్రెడిషనల్కి చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ జ్యువెలరీకి ట్రెడిషనల్ సీన్స్ వచ్చినప్పుడు మాకు యూజ్ అవుతాయి సీరియల్ అవి చాలా. సో నార్మల్గా మీరు శారీస్ పైన రీల్స్ చేసేవాళ్ళు, మీషో హాల్స్ లైక్ మీషోలో శారీస్ తీసుకుని రీల్స్ చేసుకునే వాళ్ళకి ఇలాని లైక్ యూట్యూబర్స్కి అని ఇవి చాలా హెల్ప్ అవుతాయి నేను చూపిస్తున్న జ్యువెలరీ. ఇది ఫస్ట్ వన్. సో దీనికి పైన మాంటికా కూడా వచ్చేసింది. సో క్యూట్ కదా. దిస్ వన్, ఇది కూడా చాలా బాగుంటుంది. సో బేసిక్గా నేను శారీ వేసుకొని చేద్దాం అనుకున్నా, బట్ నాకు చాలా హెవీగా అయిపోతుంది అని చెప్పేసి శారీ ఏం వేసుకోలేదు. సో ఇది ఇలా ఉంటుంది, వేసుకుంటే మొత్తం అద్దరిపోద్ది. ఇది నాకు ఫస్ట్ దానికన్నా నాకు ఈ జ్యువెలరీ చాలా బాగా నచ్చింది. సో వేసుకుంటే చాలా బాగుంటుంది. కనిపిస్తుందా ప్రాపర్గా? సో అదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం చోకర్ లాగానే చాలా బాగుంటుంది. మీకు ఈ చోకర్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్కి వేసుకుంటాం కదా, లాంగ్ ఫ్రాక్స్కి బాగానే ఉంటుంది. తర్వాత కొంచెం అనార్కలి టైప్స్ కుర్తాస్ ఉంటాయి కదా, అనార్కలి టైప్స్ ఉన్న కుర్తీస్ కూడా బాగుంటుంది. సో హాఫ్ శారీస్కి బాగుంటుంది, శారీస్కి బాగుంటుంది. కాకపోతే ఎక్కువ శారీస్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే పట్టు శారీస్ కాకుండా కొంచెం సెమీ మోడర్న్ శారీస్ ఉంటాయి కదా, వాటికి ఇది జ్యువెలరీ చాలా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, కాకపోతే ఏమైందంటే నా మాంటికాతో కలిసిపోయింది అనమాట ఇది. సో అది జస్ట్ మిస్ అవ్వలేదు, నా దగ్గర ఏమి మిస్ అవ్వవు. కాకపోతే మొన్న కొంచెం జ్యువెలరీ ఒక 15 sets అలా నేను ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను. సో అందులో ఎల్లుంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి. వచ్చేసి ఇది మీడియం హారం. సో ఇది మనకి పెళ్లి సీన్స్ ఉంటాయి కదా, పెళ్లి కూతురు సీన్స్కి ఇది చాలా బాగా యూజ్ అయ్యేది అనమాట నాకు. నేను కన్యాదానం సీరియల్ చూసినప్పుడు పెళ్లి సీన్ ఉంటుంది నాకు, సో ఆ టైంలో ఇది చాలా బాగా యూజ్ అయింది. దీనికి సెట్లానే ఇదన్నమాట పెద్ద హారం. సో ఇందాక చూపించిన చిన్నది, తర్వాత ఈ పెద్ద హారం, దెన్ నెక్స్ట్ వచ్చేసి వడ్డానం అన్నమాట. సో దీనికి ఇది వడ్డానం లాగా వచ్చేస్తుంది సెట్ కంప్లీట్గా. ఇవి దాని ఇయర్ రింగ్స్. సో బాగున్నాయి కదా. సో ప్రాపర్ సెట్ అన్నమాట. లైక్ మ్యారేజ్ రిలేటెడ్ సీన్స్ కానీ ఆర్ఎల్స్ మీరు మ్యారేజ్ గెటప్ కానీ లైక్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజ్కి అలా గోల్డ్ కాకుండా ఆర్టిఫిషియల్గా పెట్టుకోవాలి అన్నప్పుడు మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్. సో ఎందుకంటే మీకు ప్రాపర్గా కంప్లీట్గా సెట్ వస్తుంది. ఇది వచ్చేసి మోడర్న్గా అస్సలు బాగోదు, కంప్లీట్ ట్రెడిషనల్ సెట్ అనమాట. ఒకవేళ మీరు కొంచెం మోడర్న్గా సెమీ మోడర్న్గా వేసుకోవాలంటే ఓన్లీ చిన్నది ఒక్కటి వేసుకోవచ్చు, రిమైనింగ్ లాంగ్ హారం ఇవైతే అస్సలు సెట్ అవ్వవు. సో అది ప్రాపర్ ట్రెడిషనల్ లుక్స్ అనమాట. సో ఇవి వచ్చేసి మనం నార్మల్గా శారీ వేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా, సో దీని ఏమంటాము మీ అందరికీ తెలుసు కదా. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకటి ఇలా తీసుకున్నాను. సో దీనిలానే సేమ్ కింద ఒక పెండెంట్ లా వస్తుంది అనమాట, లక్ష్మీ పెండెంట్ వచ్చింది. సో ఇలా అన్నమాట.
నిజంగా చెప్పాలంటే మనం నార్మల్గా ఆర్టిస్ట్లకి మేము సీరియల్లో చేస్తున్న వాళ్ళకి కానీ ఆర్ఎల్స్ మీలో ఎవరైనా నార్మల్గా రీల్స్ చేస్తున్న వాళ్ళకి యూట్యూబర్స్కి కానీ నార్మల్ ఎక్కువ శారీస్ ప్రమోషన్స్ అవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది, సో ప్రతిసారి మనం గోల్డ్ జ్యువెలరీ వేసుకుని లైక్ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తప్పకుండా గోల్డ్ జ్యువెలరీ వేసుకోవాలి. కానీ మనం రీల్స్కి వాటికి చాలా ఆర్టిఫిషియల్ వేసుకుంటాం కాబట్టి శారీస్ అవన్నీ, అప్పుడు ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మీకు ఓన్లీ శారీస్ పైకి యూజ్ అవుతుంది, ప్రాపర్గా శారీస్ పైకే యూజ్ అవుతుంది. మనకి లాంగ్ ఫ్రాక్ మీద వాటిపైన అస్సలు బాగుంటుంది, మీకు తెలుసు కదా. బై ది వే దీన్ని ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అందరికీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ అడుగుతున్నా. ఇంకా 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 ఏమున్నాయి, ఇంకా ట్రెడిషనల్వి దిస్ వన్ చోకర్. సో ఇది మీషోలోనే తీసుకున్నాను, ఇది ఇలా వస్తుంది అన్నమాట. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి, సో ఇవి ఇయర్ రింగ్స్, కాకపోతే నేను పక్కా ఇయర్ రింగ్స్ అయితే యూజ్ చేయను, నాకు ఇయర్ రింగ్స్ అంత నచ్చలేదు. ఇది ప్రాపర్గా నీట్గా ఉంది, సో దీనికి ఏదైనా కొంచెం ఈ రిలేటెడ్లో ఇయర్ రింగ్స్ వేసుకుంటాను అనమాట. ఇవి అయితే పెట్టుకోను. దీనికి మాంటికా కూడా వచ్చింది సెట్. సో ఇది మాంటికా సెట్ అన్నమాట. సో ఇది ప్రాపర్ కంప్లీట్ సెట్. ఇది ఇంత కష్టం ఆ జ్యువెలరీ హాల్ చేయడం, ఇక అన్నీ పోతుంటాయి. అంటే మీకు ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటుందేమో, కానీ నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఏం లేరు. నా హస్బెండ్ ఒకటి ఏదైనా అక్కడ దూరం ఉన్నది కొంచెం ఇట్లా అందిస్తున్నాడు అంతే. అందుకే సిబ్లింగ్స్ ఉండాలి, అమ్మాయిలు ఉండాలి ఇంట్లో. సో ఇదన్నమాట. అయినా సిబ్లింగ్స్ ఉన్నా ఏం లాభం, పెళ్ళైన తర్వాత మర్చిపోయా. ఇది మీకు మోడర్న్గా బాగుంటుంది, ట్రెడిషనల్గా అంత ఎక్కకపోవచ్చు. నార్మల్గా విలన్ క్యారెక్టర్స్ అవి చేసినప్పుడు బాగుంటుంది. సో మీరు ఇది మోడర్న్గా నార్మల్ రీల్స్ చేసినప్పుడు మాత్రం ఇది మోడర్న్గా చాలా బాగుంటుంది. సో మోడర్న్ డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు. తర్వాత క్రాప్ టాప్స్ వేసుకొని కింద స్కర్ట్స్ వేసుకుంటాం కదా, లాంగ్ స్కర్ట్స్. సో లాంగ్ స్కర్ట్ వేసుకున్నప్పుడు ఇది చాలా బాగా సెట్ అవుతుంది. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. దీని ఇయర్ రింగ్స్, సో ఇవి ఇయర్ రింగ్స్ దీన్ని. సో ఇది ప్రాపర్ సెట్. సో మీకు కొంచెం సౌండ్స్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే నేను గ్లాస్ పైన పెట్టి తీస్తున్నాను అనమాట. సో అందుకే. ఇది వచ్చేసి చోకర్ అనమాట. ఇది కూడా మీకు అన్నిటిపైకి సెట్ అవుతుంది. క్రాప్ టాప్ పైకి సెట్ అవుతుంది, ట్రెడిషనల్ జ్యువెలరీగా సెట్ అవుతుంది, మోడర్న్కి సెట్ అవుతుంది. ఒక జీన్స్కి తప్ప మీరు దీనికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి వచ్చాయి, బట్ నాకు ఇయర్ రింగ్స్ అంత నచ్చలేదు. సో ఇయర్ రింగ్స్ నేను యూజ్ చేయను. ఇది మాత్రం అన్నిటికీ యూజ్ చేస్తాను. మెయిన్గా వైట్ కలర్ క్రాప్ టాప్ వేసుకొని కింద మెరూన్ ఆర్ గోల్డ్ కలర్లో లాంగ్ స్కర్ట్ ఉంటుంది కదా, దానిపైకి ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఒకసారి వేసుకొని ఫోటోషూట్ చేశాను. ఇన్ కేస్ నా దగ్గర ఉంటే నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, కాకపోతే వీడియో చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో ఏదైనా చూపించడానికి ట్రై చేస్తాను. ఈ చోకర్ ఆల్మోస్ట్ మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే నేను ప్రాపర్గా ఇట్లా ముడిలాగా వెనకాల వేసేసి కవర్స్లో పెట్టాను, అందుకే జ్యువెలరీ ఇంకా చాలా కొత్తగా ఉన్నాయి. చూస్తున్నారా, లైక్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ ఏది లేదు, నీట్గా ఉంది. సో ఇది మీరు దేనిపైకైనా యూజ్ చేసుకోవచ్చు. కుర్తీస్ పైకి వేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ పైకి వేసుకోవచ్చు, క్రాప్ టాప్స్ పైకి వేసుకోవచ్చు. క్రాప్ టాప్స్ అంటే జీన్స్ కాదు, క్రాప్స్ వేసి కింద స్కర్ట్ వేసాం కదా, సో అలా అనమాట. సో అదనమాట వేసుకోవచ్చు. దీని ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి, ఇది వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీస్తున్నాను కానీ మరీ నాకు సర్దడానికి చాలా టైం అవుతుంది. మై గాడ్, అదొకటి టెన్షన్ నాకు, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ వేసి కింద నార్మల్గా ప్లెయిన్ కలర్ శారీ వేసుకున్నప్పుడు, శారీ లైట్గా ఉన్నప్పుడు మనం జ్యువెలరీ హెవీగా వేస్తాం కదా, అప్పుడు యూజ్ అవుతుంది. దాని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ప్రాపర్ సెట్. సో ఇదేంటి అంటే శారీస్ లైట్ కానీ డ్రెస్ కానీ లైక్ నార్మల్గా ప్లెయిన్గా ఉన్నప్పుడు హైలైట్ చేయడానికి మనం ఇలాంటి ఆక్సిడైజ్ జ్యువెలరీ వాడాలి, చాలా బాగుంటుంది. మళ్ళీ శారీ హెవీగా ఉండి జ్యువెలరీ హెవీగా ఉండదు. ఇంకా చాలా టిప్స్ ఉంటాయి యాక్చువల్లీ, కాకపోతే నాకు వీడియో చాలా లెంత్ అవుతుంది. సో మధ్యలో ఏమైంది తెలుసా, హస్బెండ్ని వాటర్ తీసుకుని రమ్మంటే వాటర్ తీసుకొని వచ్చేప్పుడు సైడ్లో ఉన్న జ్యువెలరీ ఒకటి కింద పడేసాడు. ఇది వెతికాను అనమాట, మళ్ళీ తర్వాత వెతికేంత ఉండదు, అందుకే వెతికేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు బ్లాక్ కలర్ చూపించాను కదా, అది చాలా బాగుందని చెప్పి అందులోనే మెరూన్ కలర్ది తీసుకున్నాను. సో శారీస్ మీద పెట్టుకుంటేనే ఇది ప్రాపర్గా సెట్ అవుతుంది. అంటే నాకు ఈ డ్రెస్లో చూపిస్తే అంత బాగుండదు మీకు, అందుకే పెట్టుకొని చూపించట్లేదు.
సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ ఏంటి అంటే నార్మల్గా మనం ఫ్యాన్సీ డ్రెస్సెస్ సింగిల్ పీస్ వేసుకుంటాం కదా, పార్టీ వేర్ వేసుకున్నప్పుడు ఇది యూజ్ చేయవద్దు. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ శారీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్. సో సింగిల్ పీస్ వేసుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే అదిరిపోద్ది అనమాట. సో మనం ఒక జ్యువెలరీ తీసుకొని దాన్ని 10 రకాలుగా యూజ్ చేయవచ్చు. కాకపోతే ఏది ఎలా యూజ్ అవుతుంది అనేది తెలియడమే మ్యాటర్ అనమాట, అంతే. సో ఇంకొకటి, ఇది ట్రెడిషనల్ జ్యువెలరీ శారీస్కి. సో ఇది కూడా బాగుంది. కాకపోతే నేను కొంచెం నాకు ఇది ఎందుకు అంత నచ్చలేదు. బట్ ఎవరికైనా ఇద్దాం మన థాట్లో తీసుకొని ఉండే, వచ్చిన తర్వాత ఎవరికైనా ఇద్దాం అని అనుకుని ఉండే. బట్ ఉండనివ్వండి, దేనికి యూజ్ అవుతుందో మనకు తెలియదు కదా. సో అందుకే నా దగ్గర పెట్టుకున్నాను. నేను అన్ని కవర్స్లో నుండి ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే అది మీకు కనిపించాలి కాబట్టి పెద్దది జ్యువెలరీ ఓపెన్ చేశాను. బట్ ఇయర్ రింగ్స్ ఇందులోనే పెడుతున్నాను, డోంట్ మైండ్, ఓకేనా. సో ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీలో, సో సారీ ఇంకొకటి కూడా ఉంది జ్యువెలరీ, మధ్యలో చూపించలేదు. ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట కంప్లీట్గా చోకరు. మీరు నార్మల్గా క్రాప్స్ చేసుకున్న బాగానే సెట్ అవుతుంది, శారీస్కి బాగుంటుంది. మోడర్న్కి అంత సెట్ కాదు, కొంచెం ట్రెడిషనల్ సెమీ మోడర్న్ వేసుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది వేసుకున్నప్పుడు కొంచెం హెవీగా మీరు ఏదైనా చోకర్ అయినా సరే హారమైన వేసుకున్నప్పుడు జ్యువెలరీ కొంచెం సింపుల్గా ఉండేలా చూసుకోండి, అప్పుడే లుక్ బాగుంటుంది. లేకపోతే అంత హెవీగా ఉంటే అంత లుక్ బాగోదు. సో ఇది చూసారా. సో మీలో ఎంతమంది కృష్ణుడి ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఇది నేను స్పెషల్గా బృందావన్ వెళ్ళినప్పుడు బృందావన్లో వేసుకోవడం కోసం ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ మీషో. సో చాలా బాగుంటుంది ఇది, చాలా బాగుంది. సో ఇది హాఫ్ సారీ వేసుకున్నాను, హాఫ్ సారీ నేను డిజైన్ చేయించుకున్న హాఫ్ సారీకి ఇది వేసుకున్నాను. ఎంత బాగుంది తెలుసా. సో కృష్ణుడివి నెమలిది ఉంటుంది కదా, అదన్నమాట. దానికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ సెట్, ఇయర్ రింగ్స్ కూడా ఇలా వస్తాయి. సో మీలో ఎవరైనా కృష్ణ ఫ్యాన్స్ ఉండి మీకు ఇలాంటి ఇష్టం అయితే మాత్రం మీషోలో ఒకసారి చెక్ చేయండి. నేను పాసిబుల్ అవుతే అన్నిటికీ లింక్స్ ఇస్తాను. సో లేదు అంటే మీకు స్పెసిఫిక్గా ఏదైనా కావాలి అంటే అడగండి. సో నేను స్పెసిఫిక్గా మీకు పంపిస్తాను, ఓకేనా. ఎలా అని అనుకుంటున్నారా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సాయికృపారెడ్డి13. అందులో నాకు డిఎం చేయండి. లేకపోతే కపుల్ది ఇంకొకటి ఉంటుంది, మిస్టర్ అండ్ మిస్సెస్ సారా అని చెప్పి, అదైతే పక్కా చెక్ చేస్తాను. సాయికృపాది కొన్నిసార్లు చెక్ చేయవచ్చు, చెక్ చేయకపోవచ్చు. అందులో చేస్తే మాత్రం చెప్తాను. నేను శారీస్ది బ్రైడల్ది చేస్తున్నప్పుడు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి చాలామందికి నేను రిప్లైస్ ఇచ్చాను, చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందుకే స్పెసిఫిక్గా నేను ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు మీషోలో దొరకకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను. ఎందుకంటే నేను బై చేసినప్పుడు లింక్ ఉంది కాబట్టి స్క్రీన్ షాట్ ఉంది యాక్చువల్ నా దగ్గర. సో చేస్తాను, మరి స్టాక్ అవైలబుల్ ఉందో లేదో నాకైతే తెలియదు. సో ఇది కూడా నేను అక్కడే వేసుకున్నాను. సో ఇది కూడా బృందావన్లో వేసుకున్నాను. ఇది కూడా సిమిలర్ టు కొంచెం ఎందుకో దానికోసం అని తీసుకోలేదు, బృందావన్ ట్రిప్ కోసం అని. కానీ ఇది చాలా బాగుంటుంది వేసుకుని. ఏదైనా సింపుల్ది క్రాప్ వేసుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. కనిపిస్తుందా మీకు. ఇయర్ రింగ్స్ సెట్ కూడా వచ్చింది. కాకపోతే ఇయర్ రింగ్స్ నేను చాలా పెద్దగా ఉన్నా, యూజ్ చేయట్లేదు అని చెప్పేసి నేను మా ఇంటికి అమ్మవారి ఇంటికి వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది కొన్ని జ్యువెలరీ, ఇంకా ఒక 15-20 సెట్స్ వరకు ఇంట్లో ఉన్నాయన్నమాట. ప్రజెంట్ నా దగ్గర లేవు. సో నా దగ్గర ఉన్న వాటికి మట్టుకు మీకు సింపుల్ నార్మల్గా శారీ వేసుకున్నప్పుడు సింపుల్గా ఇలాంటి జ్యువెలరీ కూడా నా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇది పెద్ద యూస్ఫుల్ ఏం కాదు మీకు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది కదా. కొంచెం హెవీగా ఉన్నాయి, అవి చూపిస్తున్నాను. సో ట్రెడిషనల్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, కొంచెం మోడర్న్గా ఉండేవి. ఆక్సిడైజ్డ్వి నా దగ్గర ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. కాకపోతే వీడియో లెంతీ అవ్వకపోతే ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా చాలా ఉంది మన దగ్గర, చూద్దాం. వీడియో లెంతీ అవ్వకపోతే అవి కూడా చూపిస్తాను. సో సింపుల్ జ్యువెలరీ నార్మల్ శారీ వేసుకున్నప్పుడు, మోడ్రన్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది.
సో ఇదొకటి, ఇదైతే నేను ఎన్నిసార్లు వేసుకున్నాను అసలు కౌంట్లెస్. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది బట్ కంప్లీట్ మోడ్రన్ అనమాట ఇది. ఇంకా అడ్జస్ట్ అయిపోండి, కంప్లీట్ రావట్లేదు. సో ఇదన్నమాట జ్యువెలరీ. నేను ఇంకా అనిపిస్తున్నా అసలు ఇంత మంచి జ్యువెలరీ మీషోలో దొరుకుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా సీరియల్ కోసం నేను ఆర్డర్ పెట్టుకునేది, కాకపోతే నా రీల్స్కి లేకపోతే యూట్యూబ్ షార్ట్స్కి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది మీ అందరికీ ఇన్ కేస్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది నేను తాజ్మహల్ వ్లాగ్ చేశాను కదా, సో తాజ్మహల్ షార్ట్స్ రీల్స్ పెట్టాను కదా, అప్పుడు వేసుకున్నాను అనమాట. సింపుల్ ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, బుడ్డిది. సో దీని ఇయర్ రింగ్ కూడా సేమ్ అలానే వస్తాయి. సో ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్. సో ఇంకొకటి ఇది మోడ్రన్గానే చాలా బాగుంటుంది, మోడ్రన్ జ్యువెలరీ. సింపుల్గా ఒక సింగిల్ పీస్ వేసుకొని కానీ లేకపోతే లాంగ్ వేసుకొని ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ ఇంకొకటి, ఇది నార్మల్గా క్రాప్ టాప్ వేసుకోవడానికి లైక్ కంప్లీట్ మోడ్రన్ లుక్ అనమాట. మోడ్రన్ లుక్కి బాగుంటాయి. వీటికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదు, నార్మల్గా జస్ట్ ఇవే వచ్చేసాయి. మనం ఇంకా పేరప్ చేసుకోవాలి వాటికి. నార్మల్గా ఇంత కొంచెం హెవీగా మోడ్రన్గా పెట్టుకున్నప్పుడు ఇయర్స్కి ఇంకేం పెట్టుకోకపోతే బాగుంటుంది. మీకు సెకండ్ టాప్స్ ఉంటాయి కదా, సెకండ్ టాప్స్కి ఏదైనా చిన్న స్టడ్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేం అవసరం లేదు. బేసిక్గా ఏమవుతుందంటే నేను జ్యువెలరీ చూపిస్తూ ఏది ఎక్కడ ఏ టైంలో యూజ్ చేస్తే బాగుంటుందని కంప్లీట్గా నాకు టిప్స్ ఇవ్వాలని ఉంది, యూజ్ అవుతుంది మీకు అని చెప్పి. కాకపోతే వీడియో చాలా లెందీ అవుతుంది, మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు దూల తీరుతుంది అనమాట. అందుకే నార్మల్గా కలెక్షన్ చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా వీడియో చేస్తే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్గా ఇది జస్ట్ నార్మల్ వన్ అనమాట. ఇది నాకు అంత క్వాలిటీ ఏమంతగా అనిపించలేదు, నార్మల్ వన్. ఇంతవరకు మీకు చూపించిన అన్ని క్వాలిటీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో ఇది కూడా నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇది యూజ్ చేయను. సో ఇది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అమ్మ వాళ్ళు, సో మనం యూజ్ చేయము. సో నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు కొన్ని మంచిగా రానివి లైక్ వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అనేవి నేను ఇచ్చేస్తాను. నా బట్టలు కానీ ఇవి కానీ ఇచ్చేస్తాను అనమాట. లైక్ ఊర్లో పని చేయడానికి అలా ఉంటారు కదా, సో వాళ్ళకి అంటే పని చేయడానికి అంటే పాతవని కాదు, నా కొత్తవి కూడా ఇచ్చేస్తాను ఇలాంటివి. నెక్స్ట్ టైం ఇది ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట. సో అలా కొన్ని మంచి జ్యువెలరీ అక్కడ ఉండిపోయాయి, కొన్ని అస్సలు యూజ్ చేయని ఉండిపోయాయి. మొత్తం ఒక యూజ్ చేయని ఒక 10 ఉండొచ్చు, లైక్ మంచి ఒక 10 ఉండొచ్చు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు జ్యువెలరీ మళ్ళీ ఏమన్నా హాల్ చేసినప్పుడు చూపిస్తాను. సో అవన్నమాట నా జ్యువెలరీ హాల్. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి. సో వీడియో లెందీగా ఉంది కాబట్టి నేను ఇయర్ రింగ్స్ది ఇంకొక పార్ట్ 2 లాగా చేసి పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మొత్తం మీకు చేసినా కూడా అంతలా నచ్చదు వీడియో, ఎందుకంటే అంత కలిపి చూడలేరు కాబట్టి. సో నేను వేరే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని చూసినప్పుడు సో నాకు తెలుసు కాబట్టి అంత పెద్ద లెంతీగా నేను పెట్టట్లేదు. ఇవైతే మీకు ఎవరైతే హారమ్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్గా ఉంటాయో చైన్ రిలేటెడ్వి అది ఈ వీడియో చూడొచ్చు. ఇయర్ రింగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెక్స్ట్ పార్ట్ 2 వీడియో చూడండి. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఫస్ట్, తర్వాత కింద లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి. సో మెయిన్గా నేను చెప్పాలనుకున్న థింగ్ ఏంటంటే ఇవన్నీ తీసుకున్నాను కదా అని మీరు ఏం అనుకోకండి, ఎందుకంటే బేసిక్గా నాకు మెటీరియల్ థింగ్స్ మీద అస్సలు అంతగా ఇష్టం ఉండదు. కొంచెం స్పిరిచువల్ బీయింగ్ నేను. కాకపోతే నా కెరియర్ అంటే నేను యాక్టింగ్లో ఉన్నాను, సీరియల్స్ చేస్తాను కాబట్టి మనం సీరియల్స్లో మన జ్యువెలరీ మనమే వేసుకోవాలి, మన క్లోత్స్ మనమే వేసుకోవాలి. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే మీకు అర్థమవుతుంది. సో దానికోసం నేను తీసుకున్న జ్యువెలరీ అన్నమాట ఇదంతా. సో నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నేను ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ మీదనే ఇన్వెస్ట్ చేశాను.
ఇన్వెస్ట్ చేస్తాను కూడా ఫ్యూచర్లో. సో ఇవన్నీ కెరియర్ రిలేటెడ్వి తీసుకున్నాను. లైక్ నా దగ్గర ఎలాగో ఉన్నాయి, మీలో ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పేసి చూపిస్తున్నాను. ఇన్ కేస్ నేను యాక్టింగ్లో కనుక లేకపోయి, లైక్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ ఇవన్నిట్లో లేకపోయి, లైక్ వేరే ఫీల్డ్లో ఉండుంటే మాత్రం నాకు తెలిసి 1 or 2 ఉండుంటాయి నా దగ్గర, అంతే. అవే యూజ్ చేసేదాన్ని. సో ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. అదనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా నెక్స్ట్ పార్ట్ 2లో మీరు చూసేయండి వీడియో. సో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ మీకు మీషోలో ఉంటాయి అన్నమాట. లింక్స్ అన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ పెట్టకపోతే మీకు ఏది నచ్చిందో చెప్తే నేను దాని లింక్ మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాను.